వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర బస్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా, సడన్ బ్రేక్ వేస్తాడు. ఇక అప్పుడు మనీష అంటుంది నిద్రలో, ఏంటి మిత్ర మళ్ళీ లక్ష్మి ఇంకెవరైనా దారిలో వచ్చారని చెప్పి మళ్ళీ బస్ ఆపమందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల మిత్ర బస్ దిగి చూడంగానే ఏంటి రాళ్ళని ఇక్కడ అడ్డు పెట్టారు అని చెప్పి అలా ఆ రాళ్ళని తీస్తూ ఉంటాడు. ఇక వివేక్ కూడా దిగి తను కూడా రాళ్ళు తీయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక దోపిడీ దొంగలు వచ్చి ఇక ఇటు వివేక్ని అటు మిత్రని పట్టుకొని బంగారం అంతా ఇచ్చేయమంటూ బెదిరిస్తూ ఉంటారు. ఇంకొక రౌడీ బస్సులోకి ఎక్కి, ఇక మేము దోపిడి దొంగలం, మర్యాదగా మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం విలువైనవన్నీ ఇచ్చేయండి, లేదంటే ఇదిగో ఈ పిల్లల్ని అందరినీ ఎవరిని వదలకుండా చంపడేస్తాం అని చెప్పి అంటూ ఉంటే, అన్న ఎవరినేం చేయొద్దు అని చెప్పి ఇక లక్ష్మి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బంగారం తీసిస్తూ ఉంటే, ఇక దేవ్యాని ఇదిగో ఎంత ఈ లక్ష్మి వల్లే వేరే రూట్ మార్చింది, ఎందుకే ఈ దోపిడీ దొంగలు వచ్చారు, అంతే లక్ష్మి వల్లే అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు ఇటు మనీషా దేవ్యాని లక్ష్మిని. బంగారం అంతా తీసేసుకొని ఆ రౌడీ బస్ దిగి, అదిగో అన్న మనం బంగారం అంతా తీసేసుకున్నాం అని చెప్పి అనగానే, ఇదిగో ఈ అమ్మాయి మెడలో తాళుంది, తాళి తీసుకోండి అని చెప్పి లక్ష్మిని చూపి ఇచ్చి ఇంకో రౌడీ చెప్తూ ఉంటే, ఇక తాళిని పట్టుకొని లాగుతూ ఉంటాడు. మర్యాదగా తాళి మీద చేయి, లేదంటే చేయి ఇరుగుతుంది అని చెప్పి ఇక ఆ తాళి మీద చేయి వేసిన ఒక రౌడీ చేయి పట్టుకొని నలిపేస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక ఇటు పక్క మిత్ర వివేక్లు మిగతా రౌడీల్ని కొట్టి ఇటు లక్ష్మి కూడా రౌడీలను అందరినీ కొడుతూ ఉంటుంది. ఈ లోపల ఇటు జీబ్లో వస్తారనమాట ఎవరంటే జయదేవ్తో పాటు పోలీసులు కూడా వస్తారు. ఇక జయదేవ్ వచ్చి పట్టుకుంటారనమాట, అమ్మ లక్ష్మికి ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోపల ఇక పోలీసులు వచ్చి ఈ రౌడీల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, ఇప్పటికి దొరికారు అని చెప్పి ఇక వాళ్ళని అరెస్ట్ చేసి ఆ రౌడీలని ఆ పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక అప్పుడు జయదేవ్ అంటారు లక్ష్మితోని, అమ్మ లక్ష్మికి ఏం కాలేదు కదా, ఇదిగో ఇలాంటి ప్రమాదం జరుగుతుందనే దీక్షితులు గారు ముందే హెచ్చరించారు అని చెప్పి అనగానే, ఇదిగో ఇదంతా ఈ లక్ష్మి వల్లే, దారిలో వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకొని ఇదంతా సీన్, ఈ పోలీసులు ఇదిగో ఈ రౌడీలు ఇదంతా లక్ష్మి వల్లే అని చెప్పి మనీషా దేవ్యాని తిడుతూ ఉంటే, ఇంకా ఆపుతారా, అందరూ వెళ్ళి బస్ ఎక్కండి, పాపం బస్సులో ఆవిడ నొప్పులు పడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి మిత్ర అన్నంతో ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్దాం అన్నట్టుగా ఇక బస్ ఎక్కి బస్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు మిత్ర. నెక్స్ట్ డే ఉదయాన్నే ఊర్లో ప్లీడర్ తాతయ్య ఇక కొంతమంది ఊరు జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ష్మమ్మ వస్తుందా అయ్యా అని చెప్పి ప్లీడర్ తాతయ్యని అడుగుతూ ఉంటే, బయలుదేరానంట, పొద్దునే ఫోన్ చేశాను, ఇక కాసేపట్లో వచ్చేస్తారు అనగానే, జానమ్మ కూడా వస్తుందా అనగానే, జానమ్మ అలాగే వాళ్ళ ఆయన ఇక మొత్తం కుటుంబం అందరూ మనవాళ్ళు మనవరాలు అందరూ వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ లోపల లక్ష్మి వాళ్ళు రానే వస్తారు. అమ్మ లక్ష్మమ్మ ఎలా ఉన్నావు అని చెప్పి ఊరు జనం అంతా అడుగుతూ ఉంటే, ఇక పక్కనే ఉన్న మిత్ర ఏంటి అసలు ఈ ఊర్లో ఈ లక్ష్మికి ఇంత క్రేజ్ ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు మనసులో. ఈ లోపల అక్కడ ఊరి జనాలు చూసి, అమ్మ లక్ష్మమ్మ మీ ఆయన అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ జాను వాళ్ళ హస్బెండ్ని కూడా చూసి, మీ ఆయన కూడా సినిమా హీరోలా ఉన్నాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. పిల్లలిద్దరు కూడా మీ ఇద్దరు పోలిగలే అని చెప్పి ఇక జాను లక్కీని అంటూ ఉంటే, ఇక లక్ష్మి మిత్ర అలా చూస్తూ ఉంటారు. ఇక మనీషా టెన్షన్లో అలా చూస్తూ ఉంటుంది. సర్లే పదని లోపలికి ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడేస్తారా అని చెప్పి ప్లీడర్ తాతయ్య అనడంతో ఇక అందరూ లోపలికి వస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఆ ఇంట్లో ఇక గడిపిన క్షణాలన్నీ జ్ఞాపకాలన్నీ జాను కూడా తలుచుకుంటూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట. ఆగండి అని చెప్పి ఇక లోపల నుంచి ఒక ఆవిడొచ్చి లక్ష్మికి మిత్రకి ఒక పూలదండ ఇద్దరికి కలిపి వేస్తుంది. ఏంటిది లక్ష్మి అని చెప్పి మిత్ర మెల్లగా లక్ష్మితో అంటూ ఉంటే, ఇది ఆచారం అండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక స్వీట్ తీసుకొచ్చి, అల్లుడు గారు ఇదిగో లక్ష్మమ్మకి మీరే తినిపించాలి అనగానే, ఏంటిది లక్ష్మి అనగానే, ప్లీజ్ అండి ఆచారం అందరూ చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి మెల్లగా మిత్రతో అంటూ ఉంటే, సరేలే అన్నట్టుగా ఇక మిత్ర స్వీట్ని తినిపిస్తాడనమాట లక్ష్మికి. ఇక మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అల్లుడు గారు లక్ష్మమ్మ కూడా మీకు తినిపించాలి అని చెప్పి అన్నంతో ఇక లక్ష్మి కూడా మిత్రకి స్వీట్ తినిపిస్తుంది. ఇటు పక్క దేవి అని అంటుంది వివేక్తోని, రే వివేక్ మేము సిటీలో ఉంటాం, ఇవన్నీ మాకు నచ్చవని చెప్పేరా వాళ్ళకి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు వివేక్ కావాలని, ఏంటి దండ అదంతా కూడా వాళ్ళకేనా మాకు లేదా అని చెప్పి రివర్స్లో అంటూ ఉంటే, మీకు కూడా ఉంది అల్లుడు గారు అని చెప్పి ఇక వాళ్ళు ఒక దండ తీసుకొచ్చి జానుకి వివేక్కి వేస్తారు. స్వీట్ కూడా మాకు పెట్టరా అనగానే, స్వీట్ కూడా ఇదిగో అని చెప్పి ఇస్తారనమాట. ఇక వాళ్ళు కూడా ఇద్దరు జాను అలా వివేక్ ఇద్దరు తినిపించుకుంటారు. ఇక అందరూ లోపలికి వస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక లక్ష్మి తన రూమ్లోకి వచ్చి ఆ రూమ్ని అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్యతో గడిపిన క్షణాలు, వాళ్ళ తాతయ్యతో మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇక ఆ రూమ్లో వాళ్ళ తాతయ్య ఫోటో అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో అందరినీ చూసుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు మేము ఈ ఊరికి వస్తున్నామన్న సంతోషం కన్నా మనం చేదు జ్ఞాపకాలే గుర్తొచ్చి చాలా భయం వేసింది తాతయ్య, అసలు మీరు మా వెనకాలే ఉండి ఈ ఊరికి నడిపించినట్టయింది, మేము క్షేమంగా వచ్చాము, అసలు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అదే రూమ్కి జాను వస్తుంది. బాధపడుతున్నావా, ఇక్కడ అమ్మ నాన్న ఫోటో తాతయ్య ఫోటో చూసి బాధపడుతున్నావా, నువ్వేమీ బాధపడకు, కానీ అసలు ఊళ్ళో జనాలు మనం వచ్చిన తర్వాత ఎంత ఇది అదే ప్రేమ అదే పిలుపు మనని ఎంత బాగా
మాట్లాడారు, పలకరించారు. వాళ్ళ ప్రేమ అస్సలు మారలేదక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, అవును అదే ప్రేమ, అదే వాళ్ళని ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు, అసలు మనం మిస్ అవ్వము అన్నట్టుగా లక్ష్మి చెప్తూ ఉంటే, ఇక అప్పుడు జాను అంటుంది, అక్క నువ్వు వీళ్ళ గురించి ఆలోచిస్తూ అటు బావగారిని పిల్లల్ని మర్చిపోయావు, వాళ్ళు పాపం బిక్కుమంటూ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ గురించి పట్టించుకో అనగానే సరే జాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. మరో పక్క ఇటు దేవ్యానికి మనీషాకి ఒక రూమ్ చూపిస్తారనమాట. ఊర్లో ఒక వ్యక్తి, అమ్మ మీకు ఏం కావాలన్నా చెప్పండి తెచ్చి పెడతాము అని చెప్పి ఆయన అంటూ ఉంటే, కొండ మీద కోతి కావాలి తెచ్చి పెడతావా, మీరు మీ ఓవర్ యాక్షన్ వెళ్ళ అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అతను ఏం మాట్లాడకుండా పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనీషా అంటుంది, ఆంటీ అసలు ఊళ్ళో జనాలు ఏంటంటే లక్ష్మమ్మ అనుకుంటూ ఇంత ఫాలోయింగ్ ఏంటంటే, అసలు ఎక్కడ అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ అవన్నీ చూసి ఈ లక్ష్మిని చూసి మిత్ర మళ్ళీ టెంప్ట్ అయిపోయి మళ్ళీ లక్ష్మి వెనకాల తను మళ్ళీ ప్రేమలో పడిపోతాడేమో అని భయం వేస్తుంది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే, అది నిజమే, ఖచ్చితంగా లక్ష్మి గొప్పతనం తెలుసుకొని మిత్ర మళ్ళీ లక్ష్మి వైపు మొగ్గు చూపించచ్చు అని అంటూ ఉంటుంది దేవ్యాని కూడా. లక్ష్మి కావాలని ఈ ట్రిప్ ప్లాన్ చేసిందేమో మిత్రని తన వైపు తిప్పుకోవడానికి అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, నాకు కూడా అదే అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవ్యాని అయినా దారిలోనే మిత్రకి అలాగే లక్ష్మికి ఏదో గొడవ పెడతానన్నావు, సైలెంట్ అయిపోయావు, ఏమీ చేయలేదు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఆంటీ అసలు చేస్తానన్నది ఆ సరియు ఆంటీ, అసలు ఆ సిటీలో ఉండి ఏం చేస్తుందో ఆ సరియు నాకైతే అర్థం కావట్లేదు, తను ఏదో ప్లాన్ GPS అది ఇది అనింది, ఏమీ చేయలేదు, ఒకసారి నిమిషం సరియుకు ఫోన్ చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట. సరియుకు ఫోన్ చేస్తుంది మనీషా. మరో పక్క సరియు వాళ్ళ PA అతన్ని చంప మీద కొడుతూ ఉంటుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేయవా నువ్వు అని చెప్పి అనగానే, సారీ మేడం, వాళ్ళు బస్ రూట్ చేంజ్ అయ్యేసరికి ఏం చేయలేకపోయాము అని చెప్పి అతను చెప్తూ ఉంటారు. ఈ లోపల మనీషా ఫోన్ చేస్తూ ఉంటుందిగా సరియు ఫోన్కి. సరియు అనుకుంటుంది, ఈ మనీషా ఒకటి నా ప్రాణానికి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటుంది. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే అండ్ ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.